బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇరాన్కి బహుశా గుడ్ న్యూసే. ఎందుకు నేను మాట్లాడుతున్నాను, ఈ స్టోరీ మొత్తం మీకు ఫాలో అయితే కనుక మీకు అర్థమైపోతుంది. యుద్ధం ఆపేస్తా అంటున్నాడు ట్రంప్. యుద్ధం ఆపేందుకు సిద్ధం కాబోతున్నాడు ట్రంప్. ఇది నేనంటున్న మాట కాదు, స్వయంగా ట్రంప్ అన్న మాట. యుద్ధం ఆపేయబోతున్నట్లు స్వయంగా ప్రకటించాడు ట్రంప్. 2 నుంచి 3 వారాల్లో యుద్ధం ఆపేస్తా అంటున్నాడు ఆయన. ఇరాన్కు ఎలాంటి షరతులు పెట్టట్లేదు. ఇరాన్ అణుబాంబులు తయారు చేయకుండా ఉంటే చాలు, వాటికి సామర్థ్యం లేకుండా, ఇన్ఫ్యాక్ట్ ఇప్పటి నుంచి కొన్ని ఏజెస్ వరకు కూడా, అంటే దాదాపుగా కొన్ని రోజుల వరకు కాదు, కొన్ని సంవత్సరాల వరకు కాదు, ఏకంగా ఏజెస్ అంటే ఏళ్ల తరబడి, ఒక విధంగా చెప్పాలంటే పాత తరం అయిపోయినంత కొన్నేళ్ల పాటు, కొన్ని దశాబ్దాల పాటు, బహుశా ఇంకా మాట్లాడంటే కొన్ని శతాబ్దాల పాటు అనుకోవాలి ఆయన మాటల్లో చెప్పాలంటే, అంతవరకు వాళ్ళకి న్యూక్లియర్ వెపన్ సిద్ధం చేసుకునేందుకు ఏర్పాట్లు లేనంతగా, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేనంతగా వాళ్ళు తయారయ్యారు ఇప్పుడు. కాబట్టి ఇది కూడా కారణం అంటున్నాడు. ఇరాన్ అణుబాంబులు తయారు చేయకుండా ఉంటే చాలు అంటున్నాడు ట్రంప్. హార్మోజ్ జలసంధిని తెరవకుండానే యుద్ధం నుంచి వైదొలుగుతున్నట్లు ట్రంప్ ప్రకటించాడు. ఒక్కసారి ఈ పాయింటర్ మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు హార్మోజ్ జలసంధిని తెరవకుండానే యుద్ధం నుంచి బయటకు వచ్చే ప్రయత్నాలు చేయబోతున్నాడు ట్రంప్? ఎందుకంటే ట్రంప్ ఒకటే చెప్తున్నాడు ఇక్కడ. ట్రంప్ చెప్తున్న మాట ఏంటంటే, హార్మోజ్ జలసంధితో మాకు పని లేదు. హార్మోజ్ జలసంధితో పనంతా పూర్తిగా మిడిల్ ఈస్ట్కి సంబంధించి అక్కడ వర్తక వాణిజ్యం ఉంది వాళ్ళకి. దాంతోపాటు యూరోపియన్ కంట్రీస్, యూరోప్ దేశాలకి, మిగిలిన దేశాలు ఏ దేశానికైతే అవసరం ఉందో అవి తెచ్చుకోండి, మా పని అయిపోయింది. మా పని ఇరాన్ని పూర్తిగా నాశనం చేయడం కాదు అని చెప్పి ఇప్పుడు అంటున్నాడు. పూర్తిగా నాశనం చేయడం అని చెప్పి తన పని అనేది కొన్ని రోజుల మాట. బట్ ఇప్పుడేమంటున్నాడు, ఇది నేటో దేశాలు చూసుకోవాల్సిన సందర్భం. నేటో దేశాలు, యూరోప్ దేశాలు అవి మాతో కలిసి రాలేదు కాబట్టి మాకు కూడా అవసరం లేదు, మేము కూడా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ ఆయిల్ మీకు కావాలంటే కనుక మీరు మీ ఫోర్సెస్ని తెచ్చుకోండి, మీ అవసరం కాబట్టి మీరు వెళ్ళి మీ ఆయిల్ తెచ్చుకోండి అని చెప్పి వాళ్ళని వదిలిపెట్టేశాడు అనమాట. ఇది యుద్ధం నుంచి వైదొలుగుతున్నట్లు ట్రంప్ ప్రకటించాడు. ఈ క్రమంలో ఇరాన్తో యుద్ధం కారణంగా ట్రంప్పై విపరీతమైన ఒత్తిడి ఉంది. ట్రంప్కు సహకరించట్లేదు నేటో కంట్రీస్, గల్ఫ్ దేశాల నుంచి ఒత్తిళ్లున్నాయి. సొంత దేశంలో ట్రంప్ దిగిపోవాలంటూ భారీ ఆందోళనలు జరుగుతున్నాయి. ఇరాన్ దెబ్బకు ఎట్టకేలకు తలంచిన సందర్భం ట్రంప్ది. 2-3 వారాల్లో అన్నాడు స్టార్టింగ్లో, ఆ తర్వాత విత్ ఇన్ డేస్ అంటున్నాడు. రోజుల వ్యవధిలోని యుద్ధం ఆగిపోవచ్చు అంటున్నాడు. ఎందుకంటే ఇక్కడ నేను ఒక మాట చెప్పే ప్రయత్నం చేస్తాను. బహుశా ఏప్రిల్ 6 టార్గెట్. ఏప్రిల్ 6ని ఈ యుద్ధం ఆగిపోయే అవకాశం ఉందా? మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఎందుకు ట్రంప్ ఇటువంటి మాటలు మాట్లాడుతున్నాడు, ట్రంప్ మీద ప్రభావం చూపిస్తున్నాం ఏంటి, ఒక 7-8 పాయింట్స్లో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ద వెరీ ఫస్ట్ పాయింట్, ఆయిల్. ఏ ఆయిల్ కోసం యుద్ధం ప్రారంభించాడు, ఆ ఆయిలే తన నెత్తి మీద పడుతుంది ఇప్పుడు వచ్చి. ఇప్పటికే ప్రపంచ దేశాల మీద ఒత్తిడి ఉంది. సో టూకీగా చెప్పే ప్రయత్నం చేస్తాను ఈ పాయింట్ని. ఎందుకంటే యుద్ధం ప్రారంభం కాకముందు, అంటే ఫిబ్రవరి 28 కన్నా ముందు $80, ఇంకా అంతకన్నా కొంచెం ముందు చూసుకుంటే క్రూడ్ ఆయిల్ ధర, బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర $60 ఉండేది. యుద్ధానికి చేరువయ్యే సందర్భానికి $80కు చేరుకుంది. ఏకంగా $130, ఇంకొన్ని సందర్భాల్లో $136 వరకు చేరుకుంది. ఇప్పుడు ఆ ఫ్లక్చువేషన్స్ కొంచెం అటు ఇటు ఊగిసలాడుతూ దాదాపుగా $106 దగ్గర సెటిల్ అవుతోంది. అఫ్కోర్స్ ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి కూడా. అంటే అర్థం చేసుకోవచ్చు ట్రంప్ మీద ఏ స్థాయిలో ప్రభావం ఉందనేది. ఇంకొక మాట, ఆయిల్ గురించి వచ్చింది కాబట్టి, ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ని క్లోజ్ చేసిన తర్వాత గల్ఫ్ దేశాల నుంచి ప్రపంచ దేశాలకు ఆయిల్ వెళ్ళే అవకాశం లేదు. దాంతోపాటు ఇరాన్ ఎప్పటి నుంచో ఆప్షన్లో ఉండింది, బట్ ఇరాన్కి ఇచ్చే ఆప్షన్ లేదు శాంక్షన్స్ కారణంగా. ఒకవేళ తీసుకుంటే ఆ దేశాల మీద శాంక్షన్స్ విధిస్తుంది. అఫ్కోర్స్ చైనా తీసుకుంటోంది, అయినా ట్రంప్ ఏం మాట్లాడదు. ఇప్పుడు స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ నుంచి చైనాతో పాటు భారత్ కూడా తీసుకుంటున్నాయి. బట్ ఇరాన్ ఇస్తుందా? ఇరాన్ ఇచ్చే అనేది కష్టం. అక్కడ ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్త డ్యామేజ్ అయింది. ఉన్న వాటిని కొంచెం పంపించుకునే ప్రయత్నం చేస్తుంది. కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్ హియర్ అగైన్. సో ఇటువంటి ఇప్పుడు ఆయిల్ అవసరం ఎవరికి ఉంది ప్రపంచ దేశాల్లో? మరీ ముఖ్యంగా యూరోపియన్ కంట్రీస్ బాగా ఇబ్బంది పడుతున్నాయి గల్ఫ్ దేశాలు దెబ్బతిన్న తర్వాత. సో ఈ క్రమంలో ఇరాన్ నుంచి ఆయిల్ తీసుకుంటున్న దేశాలు, కొన్ని భారతదేశం పక్కన పెడితే చైనా లాభపడుతోంది, రష్యా కూడా లాభపడుతోంది. ఈ గల్ఫ్ దేశాలతో యుద్ధం కారణంగా ఇటు ట్రంప్ స్వయంగా చెప్పుకొచ్చాడు, ఈవెన్ భారత్కి కూడా మీరు రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకోవచ్చు, నేను ఎటువంటి శాంక్షన్స్ విధించినట్టు చెప్పుకొచ్చాడు. సో రష్యా లాభపడుతోంది. ఇరాన్ కూడా గతంతో పోల్చుకుంటే ఇప్పుడు వాళ్ళ అంటే శాంక్షన్స్ కారణంగా చాలా దేశాలు తీసుకోలేదు కదా వాళ్ళ ఆయిల్ని, ఇప్పుడు కొన్ని దేశాలు తీసుకుంటున్నాయి, అవి కూడా కాస్త లాభపడుతోంది. ఇరాన్ ఆ విషయంలో కూడా కాస్త వాళ్ళు అమౌంట్ని గెయిన్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ట్రంప్కి కాస్త దెబ్బ కొట్టాయి. ఇది ద వెరీ ఫస్ట్. ఇంకా డెప్త్గా మాట్లాడుకుంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ని క్లోజ్ చేసిన సందర్భంలో ఇటు యూరోపియన్ కంట్రీస్ కూడా ఇబ్బంది పడుతున్నాయి, పశ్చిమ దేశాలు ఇబ్బంది పడుతున్నాయి. ఇప్పుడు హౌతీలు బెదిరించడంతో
స్ట్రెయిట్ మందాబ్ అని చెప్పి ఒకటి ఉంది. ఇక్కడ యెమెన్కి జిబౌటీకి మధ్యలో రెడ్ సీ మీదుగా ఉంటుంది. సో అక్కడ దెబ్బపడే అవకాశం ఉంది. అరౌండ్ అక్కడ 20% స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ దగ్గర 20%, అలాగే ఇక్కడ 10%. ఈ రెండు బ్లాక్ అయితే ప్రపంచం అంతా పడి ఒక్కసారిగా ట్రంప్ నెత్తి మీద పడుతుంది. కాబట్టి భయపడుతున్నాడా? ఇది ది వెరీ ఫస్ట్ క్వశ్చన్. ఆ తర్వాత నేటో దేశాలని మద్దతు అడిగాడు. కానీ నేటో దేశాలు ఏమంటున్నాయి? నో, మేమైతే మాత్రం యుద్ధంలోకి నేరుగా దిగం, మేమైతే సపోర్ట్ ఇవ్వం. కొన్ని దేశాలు మాట వలసకి సపోర్ట్గా వెళ్తాయి అంటున్నప్పుడు కూడా దిగుతాయి అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఏవైతే బలం ఉంటాయి అనుకున్నాయో అవేవి కూడా రంగంలోకి దిగటలేదు. బ్రిటన్ సపోర్ట్గా ఉండట్లేదు, ఫ్రాన్స్ తటస్థ వైఖరిని అవలంబిస్తోంది. దాంతోపాటు ఇలా కొన్ని దేశాలు చాలా తటస్థ వైఖరిని ప్రదర్శిస్తున్నాయి. కొన్ని దేశాలు అయితే మొహం మీద చెప్పేస్తున్నాయి నో అని చెప్పి. అటువంటిది నేటో పరిస్థితి. ఇక గల్ఫ్ దేశాల నుంచి ఏ స్థాయిలో ఒత్తిళ్లు ఉన్నాయో చూడొచ్చు. నిన్న కూడా దుబాయ్ మీద దాడులు అవుతూనే ఉన్నాయి. కీలకమైన ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దాడులు చేస్తూనే ఉంది. అండ్ దాంతోపాటు బహ్రెయిన్లో కూడా దాడులు జరుగుతున్నాయి, కువైట్, ఖతార్లో కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ మిలిటరీ బేసెస్ వీళ్ళకు ఉన్నాయి. అండ్ ఎంతలా భయపడిపోయారంటే ట్రంప్, ఇది నేనంటున్న మాట కాదు, ఇంటర్నేషనల్ మీడియా కోట్ చేస్తున్న మాటలు నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇజ్రాయెల్కి తరలించే ప్రయత్నం జరుగుతోంది ఈ మిలిటరీ బేసెస్ని అక్కడి నుంచి షిఫ్ట్ చేసి. ఇక్కడ ఈ గల్ఫ్ దేశాల నుంచి ఇజ్రాయెల్కి తరలించాలని చెప్పి యోచనలు ఉన్నాడంట. ఎందుకంటే దెబ్బతిన్నాయి, మళ్ళీ గల్ఫ్ దేశాలు ఇస్తాయని నమ్మకం లేదు, బలహీన పడిపోయిందని చెప్పి తనకున్న సోర్సెస్ ప్రకారం తనకు అందుతోందనేది డిస్కషన్ జరుగుతోంది. సో వీటన్నిటిని అధిగమించాలి. అండ్ ఇజ్రాయెల్ కూడా ఈ సమయంలో మరింత సపోర్ట్ ఇవ్వాలి. మిడిల్ ఈస్ట్లో కనుక తన ప్రభావం చూపించాలనుకుంటే, తన పవర్ ఇంకా కంటిన్యూ కావాలనుకుంటే, అండ్ ఈ బేసెస్ ఇక్కడ గల్ఫ్లో ఉంటే వాళ్ళకి ఇబ్బంది అని చెప్పి వాళ్ళ నుంచి ఒత్తిడి మొదలవుతోంది. కాబట్టి తరలించాలి. కాబట్టి ఇన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఇన్ని కాబట్టులు ఉన్నాయి. కాబట్టి పంపించాల్సిన సిచ్యువేషన్ ట్రంప్కి కనిపిస్తోంది. ఇది ది వెరీ సెకండ్ అండ్ వెరీ థర్డ్. ఆ తర్వాత నాలుగోది, ఇంటర్నల్గా నో కింగ్స్ ప్రొటెస్ట్లు చాలా విపరీతంగా జరుగుతున్నాయి. ఏకంగా దాన్ని ఏదో అంటూ ఉంటారు, చెప్పే ప్రయత్నం చేస్తాను. కమోడ్, గోల్డెన్ కమోడ్, వాళ్ళు ఒక కుర్చీలో పెట్టి, ఆ కుర్చీ రాజుల కుర్చీలు ఉంటూ ఉంటాయి కదా, ఆ కుర్చీలో పెట్టి దానికి గోల్డెన్ కమోడ్ లాంటి, గోల్డెన్ కమోడ్ అంటే గోల్డెన్ కమోడ్ కాదు, బట్ కమోడ్కి గోల్డ్ కలర్ వేసి అక్కడ కూర్చుంటూ చాలా వ్యంగ్యంగా అక్కడ ప్రొటెస్టులు జరుగుతున్నాయి, చాలా వెటకారంగా ప్రొటెస్టులు జరుగుతున్నాయి. ట్రంప్కు వ్యతిరేకంగా ప్రొటెస్టులు పీక్స్కి చేరుకుంటున్నాయి. నో కింగ్స్ అంటూ ప్రొటెస్టులు ఏకంగా కొన్ని లక్షలాది మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. దట్ 2 వీకెండ్స్ అంటే అర్థం చేసుకోవాలి. సో అక్కడ ప్రొటెస్టులు కూడా పతాక స్థాయికి చేరుకుంటున్నాయి. అండ్ ఈ ఇంపాక్ట్ వచ్చే నవంబర్ ఎలక్షన్స్లో రిపబ్లికన్లకు దెబ్బ కాబోతుంది. డెమోక్రాట్ల విషయం ఆల్రెడీ మనకు తెలిసిందే. సో డెమోక్రాట్ల నుంచి తనకి మద్దతు లేకపోగా, అఫ్కోర్స్ ఆపోజిట్ పార్టీ నుంచి ఎందుకుంటుంది, అపోజిషన్ నుంచి ఎందుకుంటుంది, కానీ సొంత పార్టీ రిపబ్లికన్లో కూడా ట్రంప్కి ఇప్పుడు ఎదురు దెబ్బ తగులుతోంది. అండ్ ఇక్కడ నుంచి నవంబర్ ఎలక్షన్స్ మీద ఇంపాక్ట్ చూపించబోతోంది. ఇక్కడ నుంచి నెక్స్ట్ పాయింట్ కీలకంగా మారబోతుంది. ఎందుకంటే ట్రంప్ ఏ మాట అయితే అనుకున్నాడో, ట్రంప్ ఏదైతే కోరుకున్నాడో, రెజ్యూమ్ చేంజ్ ఎక్కడా కూడా తన మాటల్లో వినిపించట్లేదు. ఎక్కడా రెజ్యూమ్ చేంజ్ అనే మాట వినిపించట్లేదు. కొత్త నాయకుడి పేరు లేదు, ఆ ఊసెక్కడా వినిపించట్లేదు. అంటే తన ఫెయిల్యూర్ని ఒప్పుకున్నట్టు. ఎందుకంటే ముస్తాబా ఖమేనీ లేడు అని చెప్పి అక్కడ అన్నాడు, కానీ అది కన్ఫర్మేషన్ ఎక్కడా లేదు. అండ్ ఇరాన్ కూడా దాన్ని ఎక్కడ కన్ఫర్మేషన్ ఇచ్చిన సందర్భాలు లేవు. సో ముస్తాబా ఖమేనీ గురించి పక్కన పెడితే కొత్త లీడర్షిప్ గురించి ఎక్కడా ప్రస్తావన లేదు. అంటే ఈ విషయంలో తన ఫెయిల్యూర్ని ఒప్పుకున్నాడా అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది ఇక్కడ. అండ్ ఆ తర్వాత న్యూ లీడర్షిప్, కొత్త రెజ్యూమ్ ఎవరిని పెట్టాలి? ఆ పెహ్లావి అనే వ్యక్తి వినిపించేది. ఇక నెక్స్ట్ తనే అనుకున్నారేమో బహుశా, ఒకవేళ అమెరికా కనుక పూర్తిగా ఇరాన్లో ఆపరేషన్కి దిగి రెజ్యూమ్ చేంజ్ చేస్తే పెహ్లావి అని చెప్పి ఒకటి వినిపించేవాడు, వాడి పేరు వినిపించేది. వాడు ఎక్కడ కనిపించట్లేదు, తన పేరు ఎక్కడ వినిపించట్లేదు ఆయనది. కాబట్టి ఈ ఆప్షన్ కూడా లేదు. అండ్ ఆ తర్వాత వచ్చేది డిఫెన్స్ ఖర్చు ఎంతలా పెరిగిపోయిందంటే ఇప్పటి వరకు రోజుకి దాదాపుగా 1200 నుంచి 1500 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతోంది అమెరికా. 1200 నుంచి 1500, ఆన్లైన్ యావరేజ్గా 1350 కోట్లు అనుకుందాం, 1350 కోట్లు అనుకుందాం, $1350 బిలియన్ అనుకుంటే దాదాపుగా, పోనీ అవంతా పక్కన పెడదాం, మొత్తంగా మాట్లాడుకుంటే ఏకంగా 40 లక్షల కోట్లు ఇది ఖర్చు పెట్టింది.
మరి దీంట్లో నష్టం ఎంత? ఎందుకంటే F-35 ఫైటర్ జెట్స్ ఉన్నాయి. USS గెరాల్డ్ మొన్న రిపేర్కి వెళ్ళి మొన్న బయటకు వచ్చింది అంటున్నారు. అది ఎంతవరకు సత్యం అనేది తెలియదు. దాంతోపాటు అబ్రహం లింకన్ కూడా అటాక్కి గురైంది అనేది వినిపించే మాట. ఇంకా మాట్లాడుకుంటే వాళ్ళకు గల్ఫ్ దేశాల్లో ఉన్న కీలకమైన E-3 విమానం ధ్వంసమైంది. దీని కాస్ట్ సుమారు 4 నుంచి 6,000 కోట్లు ఉంటుంది. కాబట్టి భారీగా దెబ్బలు తగులుతున్నాయి. ట్రంప్ ఈ కారణంగానే ఇటు యుద్ధాన్ని ముగించేందుకు సిద్ధం కాబోతున్నాడు అంటూ కూడా ప్రపంచవ్యాప్తంగా అనేక విశ్లేషణలు. కారణం ఇది కొంతమేరకు మాత్రమే. దాంతోపాటు వీళ్ళ లాబీస్ అమెరికాలో ప్రస్తుతం పీట్ హెగ్సేత్ కావచ్చు, పీట్ హెగ్సేత్ చుట్టూతో ఇప్పుడు ఒక ఆరోపణ చాలా బలంగా వినిపిస్తోంది. ఈ యుద్ధం ప్రారంభమయ్యే కన్నా ముందు ఆయన లాబీలకి చెందిన వాళ్ళు చాలా గట్టిగా ఇన్వెస్ట్ చేశారు ఈ డిఫెన్స్లో, వాళ్ళు లాభపడ్డారని చెప్పి ఒక పెద్ద ఆరోపణ ఇప్పుడు వినిపిస్తోంది. అయితే ఆయన దాన్ని ఖండించిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా, ఇండైరెక్ట్గా ఖండించిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఇప్పటికిప్పుడు పరిస్థితుల్లో సిచ్యువేషన్స్ క్లారిటీ కోరుకుంటుంది అమెరికా. అయితే వాళ్ళ పెంటగాన్ వాళ్ళ డిఫెన్స్కి సంబంధించి ఆఫీస్ ఉన్నది కాబట్టి పెంటగాన్ అంటూ ఉంటారు. సో పెంటగాన్ ఏమంటోంది, లేదు అదంతా అబద్ధం, ఆరోపణలు అవి, వాస్తవాలంటే మా ముందు చూపించండి అంటోంది. కాబట్టి ఒకటి కాదు రెండు కాదు, ఐ హ్యావ్ లాట్స్ ఆఫ్ పాయింట్స్ ఉన్నాయి. వీళ్ళు అంటే ట్రంప్ ఎందుకు యుద్ధానికి బ్రేక్ ఇచ్చే ప్రయత్నం చేయబోతాడు అనడానికి. అండ్ రిమెంబర్, ఇజ్రాయెల్ నుంచి అయితే ప్రెషర్ ఉంది. కొద్దిసేపటి క్రితం మనం మాట్లాడుకున్నట్టుగా ఈ పాయింట్స్ అన్నీ ఒకేత అయితే ఇజ్రాయెల్ నుంచి కూడా ప్రెషర్ ఉంది మరి యుద్ధం కంటిన్యూ చేయాలని చెప్పి. ఎందుకంటే రెజ్యూమ్ చేంజ్ కాకపోతే వాళ్ళ అక్కడ ఇబ్బందిగా మారే అవకాశం ఉంటుంది. ఏదో అంటూ ఉంటారు కదా, శత్రుశేషం ఉండకూడదని చెప్పి. ఆ సందర్భంలో ఇజ్రాయెల్ ఆలోచిస్తోంది. బట్ మనకున్న పాయింట్ ప్రకారం చూసుకుంటే కనుక ట్రంప్ యుద్ధాన్ని ఆపే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ఆ ఒత్తిడి కనిపిస్తోంది. తన ఆరోగ్యం కూడా కాస్త క్షీణించిన సందర్భం గత వారం రోజుల నుంచి చూసుకుంటే. ఇవన్నీ పరిస్థితుల దృష్ట్యా ఏ క్షణాన్నైనా ట్రంప్ యుద్ధాన్ని ఆపేసే అవకాశం ఉంది. ఇంతవరకు కూడా పాయింట్ కోసం చూశాడు. ఏదో అంటూ ఉంటారు కదా, గొప్పవాళ్ళు అంటే సోకాల్డ్ ఏదో సాధించిన వాళ్ళు కాదు. ఒక విధంగా చెప్పాలంటే తిక్కలేగి బలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు యుద్ధాన్ని ప్రారంభించి గెలవకపోతే, పోరాడకపోతే వాళ్ళు ఓడిపోయినట్టు. బలవంతుడు పోరాడి యుద్ధాన్ని ప్రారంభించి పోరాడి గెలవకపోతే ఓడిపోయినట్టు. అండ్ బలహీనుడు పోరాటం చేసి యుద్ధంలో నిలిచి ఓడిపోయినా గెలిచినట్టే. కేవలం పోరాటంలో నిలిస్తే చాలు వాళ్ళు గెలిచినట్టు. బలవంతుడు పోరాటంలో నిలవకపోతే ఓడిపోయినట్టు. ఇదే ఇప్పుడు ఇరాన్కి అమెరికాకు మధ్య కనిపిస్తున్నమాట. కొన్ని నెలల పాటు ఏమంటున్నాడు ట్రంప్, యుద్ధాన్ని అయితే కంటిన్యూ చేస్తాం, కొన్ని రోజుల పాటు ఏమన్నాడు, ఏకంగా ఎన్ని రోజులైనా మేము యుద్ధం చేస్తాం, ఆ రెజ్యూమ్ చేంజ్ చేయడమే లక్ష్యం, పెట్రోల్ ధరలు పెరిగిపోయినా నాకు సంబంధం లేదు, ప్రపంచం ఏమైపోయినా పర్వాలేదు, అక్కడ రాక్షస పాలన ఉండడానికి వీల్లేదన్న ట్రంప్ ఇప్పుడు ఆ పాలన గురించి ఊసెత్తడం లేదు. పెట్రోల్ ధరల గురించి ఏదో కన్సర్న్ వ్యక్తం చేస్తున్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. తన మీద ఒత్తిడి ఉంది అనేది ఆ మాటల్లో అర్థమవుతుంది. పీట్ హెగ్సేత్ ఆయన మీద కూడా సమ్ ఇంటర్నేషనల్ మీడియా అండ్ సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ ఏంటంటే, పీట్ హెగ్సేత్ అంటే వాళ్ళ వార్ మినిస్టర్, వాళ్ళ వార్ సెక్రటరీ, ఆయన గురించి కూడా నువ్వు స్టార్ట్ చేయమంటే నేను స్టార్ట్ చేశాను అని చెప్పి అర్థం వచ్చేలా ఇప్పుడు అత్తగారి మీద కూడా కాస్త అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ఈ మధ్య పీట్ హెగ్సేత్ బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు ట్రంప్ కన్నా. సో దట్ ఇట్స్ షోస్ అమెరికాలో పరిస్థితి ఏంటి, ట్రంప్ పరిస్థితి ఏంటనేది. సో ఒకసారి మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి, మీరు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ట్రంప్ నిజంగానే యుద్ధం ఆపేస్తాడా, లేకపోతే ఏప్రిల్ 6 డెడ్లైన్ దగ్గర పడుతోంది కాబట్టి ఇంకొక నిర్ణయానికి వెళ్ళే అవకాశం ఉందా? చర్చల మాట లేదు. ఇన్ని పాయింట్లు మనం మాట్లాడుకున్నాం కదా, మరి డిస్కషన్ సంగతి ఏంటంటే ఎక్కడా ప్రస్తావించట్లేదు. పాకిస్తాన్ పేరు ప్రస్తావించట్లేదు, డిస్కషన్స్ గురించి మాట్లాడట్లేదు, ఈజిప్ట్ ప్రస్తావన లేదు, టర్కీ ప్రస్తావన లేదు, కువైట్ ఖతార్ ఆ మధ్య ప్రయత్నాలు చేస్తుంది, ఖతార్ ప్రస్తావన లేదు. ఎక్కడా చర్చల గురించి మాట్లాడట్లేదు. ఎంత వేగంగా యుద్ధాన్ని ఆపేద్దామా, దానికి ఉన్న పాయింట్ని ఒక ప్రాపర్ పాయింట్ కోసం ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. సో ఈ నేపథ్యంలో యుద్ధాన్ని ట్రంప్ ఆపేస్తాడా, నిజంగా ఆపేసే అవకాశం ఉందా, లేకపోతే ఇదొక మళ్ళీ వార్ టాక్టికా? మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఈ కథ మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు, అయితే మిమ్మల్ని
కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైస్డ్. ఒక ప్రశ్న మీ ముందుంచే ప్రయత్నం చేసింది ఆర్టీవీ అని మాట్లాడే ప్రయత్నం చేయండి. ట్రంప్ నిజంగానే యుద్ధం ఆపేస్తాడని చెప్పి మీరు అనుకుంటున్నారా? ఎస్, ఆపేస్తాడని చెప్పి ఇప్పటికే దాదాపుగా అరౌండ్ 30 to 40% ఎస్ అంటున్నారు, ఆపేస్తాడంటున్నారు. ఇంకొంతమంది ఏదో పెద్ద ప్లాన్ వేశాడని చెప్పి ఏకంగా 60 to 70% అంటారని అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పటికే ట్రంప్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఈరోజు మాట్లాడమంటే రేపు మాట్లాడట్లేదు కాబట్టి బహుశా ఇంకొక వ్యూహం అయ్యిండొచ్చు అని అనుకుంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? నిజంగా ట్రంప్ యుద్ధాన్ని ఆపేస్తాడా లేకపోతే ఇంకొక పెద్ద ప్లాన్తో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయబోతున్నాడా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఒకసారి యూఎస్లో అల్లర్లు చాలా బీభత్సంగా జరుగుతున్నాయి. మన వీకెండ్కి రోడ్డు మీదకి పెద్ద ఎత్తున ప్రజలు చేరుకున్నారు. వాళ్ళు ఏమంటున్నారు? ట్రంప్ ఎటువంటి అసహనం వ్యక్తం చేయడం జరుగుతోంది? ఇప్పుడు చూద్దాం. Bridging the gap between the textbook and the industry through innovation. KL deemed to be university.